అక్షిత కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసరావు కామాక్షి పాదాలకి జెండుబామ్ ఏదో రాస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్షిత మనసులో అనుకుంటుంది, ముసలి వయసు అయినా కూడా వీళ్ళు రొమాన్స్ చూడలేకపోతున్నాను చి అని చెప్పి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పల్లవి వస్తుంది. ఏమైంది కామాక్షమ్మ గారు అని చెప్పి అనగానే ఇక శ్రీనివాసరావు, అది కామాక్షికి కొంచెం కాలు బెనికింది, అందుకే నేను కొంచెం బాంబు రాస్తున్నాను అని చెప్పి అతను చెప్తారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, ఏదైనా కామాక్షమ్మ గారు మీరు చాలా అదృష్టవంతులు, భర్త గారితో సేవలు చేయించుకుంటున్నారు అని చెప్పి అనగానే అప్పుడు కామాక్షి అంటుంది, చూసారా పల్లవి కూడా మీరేమో మన ఇద్దరం స్నేహితులము ఒకరికొకరు అని చెప్పి నాకు బాంబు రాస్తున్నారు, చూడండి ఆఖరికి పల్లవి కూడా ఆట పట్టిస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, అయ్యో కామాక్షమ్మ గారు నేనేమీ ఆట పట్టించట్లేదు, మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఇన్ని సంవత్సరాల మీరు పెళ్ళయి కాపురం చేసుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా మీరు అంత బాగున్నారు, ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, అదే చెప్తున్నాను అంతే అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. మరోపక్క అక్షిత రూమ్లోకి వెళ్ళగానే ఇక అక్కడ వైష్ణవి తల పట్టుకుని కూర్చుంటుంది. ఏమైంది మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత. ఏం లేదు బేబీ, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల కారులో ఇంటికి వస్తారనమాట గుండమ్మ ఆదిత్య. ఇక కారులో నుంచి కోపంగా దిగి ఇక ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక పల్లవి చూసి, అదిగో సార్ అమ్మ ఇద్దరు వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు కామాక్షి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కూడా వస్తారనమాట ఇంట్లోకి. ఆ తర్వాత ఇక గుండమ్మ, అత్తయ్య వైష్ణవి ఏది అనగానే రూమ్లోనే ఉందమ్మా అని చెప్పి కామాక్షి చెప్తుంది. గుండమ్మ, ఏయ్ వైష్ణవి ఎక్కడున్నావు, రా కిందకి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి గుండమ్మ అంత గట్టిగా పిలుస్తుంది అని చెప్పి రూమ్లో ఉన్న వైష్ణవి అక్షిత చూస్తూ ఉంటారు. వస్తున్నావా వైష్ణవి అని చెప్పి గుండమ్మ అరుస్తూ ఉంటే ఇక అక్షిత వైష్ణవి మెల్లగా దిగి కిందకు వస్తారు. ఏంటి ఏమైంది అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే ఇక గుండమ్మ కోపంగా ముందుకు వచ్చి చంప మీద ఒక్కటిస్తుంది. అలాగా గుండమ్మ కొట్టేసరికి ఒక్కసారిగా ఇటు వైష్ణవి అటు అక్షిత అందరూ షాక్ అవుతారు. ఏమైందమ్మా, ఎందుకు వైష్ణవిని అలా కొడుతున్నావు అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు గుండమ్మ చెప్తుంది, అది మామయ్య మొన్న ఆడిటోరియంలో ఫ్యాషన్ షో కాంపిటీషన్ జరిగింది కదా, ఆ కాంపిటీషన్లో పల్లవికి పాము కాటు వేసింది కదా, అయితే ఆ పాములోడితోని పాము కాట ఇచ్చేలా చేసింది ఇదిగో ఈ అక్షిత వైష్ణవిలే, అందుకే అని చెప్పి అనగానే గుండమ్మ ఒక్కసారిగా అటు శ్రీనివాసరావు పల్లవి అటు కామాక్షి అందరూ షాక్ అవుతారు. ఇక ఆదిత్య కూడా అంటాడు, అవునా అమ్మ ఇదిగో వీళ్ళిద్దరే చేయించింది, కావాలంటే మొత్తం అంత సీసీటీవీ ఫుటేజ్లో మా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది, అందుకే గుండమ్మ కోపంతో కొట్టింది, అసలు వీళ్ళని ఏం చేయాలి, అసలు పల్లవి అక్కడ మా మోడల్ రాకపోతే పల్లవి సహాయం చేసింది, పల్లవి వల్లే కదా ఈరోజు గెలిచింది, అలాంటిది పల్లవిని పాము కాటుతోని చంపాలని చూశారు, అసలు వీళ్ళని ఏమనాలి, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, మనం గెలకూడదనా ఏంటి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక ఇటు అక్షిత వైష్ణవి ఏం చెప్పి తప్పించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కామాక్షి కూడా అయినా వీళ్ళకంత అవసరం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. కామాక్షి, అదే ఏమండి మీరు పెన్ డ్రైవ్ తీసుకురండి, ల్యాప్టాప్ తీసుకురండి, అందరికీ చూపించాలి అని చెప్పి అనగానే ఇక ఆదిత్య వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి, చూడండమ్మా సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఉంది అని చెప్పి అనగానే ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఆ పాములోడు రావడము, ఇటు అక్షిత వైష్ణవులతో మాట్లాడడము, వాళ్ళేమో అటు వెళ్ళు అన్నట్టుగా చూపించడము, ఆ తర్వాత ఇక పాములోడు పల్లవి రూమ్ దగ్గరికి వచ్చి పామును వదలడము, పాము వచ్చి పల్లవిని కాటేయడం, మొత్తం అంతా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుందన్నమాట. చూశారు కదమ్మా, ఇప్పుడు మీకు కూడా అర్థమైందా లేదా, ఇదంతా వీళ్ళ వల్లే, వీళ్ళ ప్లానే అని చెప్పి అనగానే ఇక గుండమ్మ కూడా అంటుంది, అసలు మీ ఉద్దేశం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన ఓడిపోతూనే వస్తున్నారు, అత్తయ్య గారు కూడా ఎన్నో పూజలు చేశారు ఆది గారు గెలవాలి అని చెప్పి, మీరు ఏం చేశారు, అసలు పల్లవిని ఎందుకు చంపాలని, అసలు మీకు ఏం కావాలి, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అంటుందన్నమాట వైష్ణవి, ఏంటి అసలు ప్రతిసారి మీరు మేమేదో దోషుల్లాగా మమ్మల్ని ఎందుకు ఏదో తప్పు చేసినట్టుగా నించోబెడతారు అందరి ముందు, అసలు ఆ వీడియోలో ఏముందని అంత ఇదిగా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక అక్షిత కావాలని మాట మార్చి, ఆయన ఆ వీడియోలో ఏముంది పెద్దమ్మ, వాడెవడో వచ్చాడు, అక్కడ 100 మంది ఉన్నారు, వాడెవడో వచ్చి దారి ఏదో అడిగాడు, అసలు వాడు ఏం మాట్లాడాడు కూడా మాకు గుర్తులేదు, మేము అటు వెళ్ళు అని చెప్పి అన్నాము, వాడు వెళ్ళాడు, వాడు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఇక వాడికి మాకు సంబంధం ఉన్నట్టేనా, వాడిని మేమే పిలిచిపించినట్టేనా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇటుక వైష్ణవ్ కూడా అల్లుకుపోయి, అవును అసలు అక్కడ 1000 మంది ఉన్నారు, అసలు అదే ప్లేస్లో నా ప్లేస్లో గుండమ్మే ఉందనుకోండి, వాడు వచ్చి గుండమ్మతో మాట్లాడితే గుండమ్మే కావాలని చెప్పి పాము కాటికి తీసుకొచ్చింది పల్లవిని చేయించడానికి అని చెప్పి మీరంతా నమ్ముతారా, నమ్మరు కదా, అదే ఆ ప్లేస్లో నేనున్నాను కాబట్టి ఇంత ఇది పెద్ద సీన్ క్రియేట్ చేశారు.
వైష్ణవి అంటుంది, అసలు అత్తయ్య గారు బావగారు ఓడిపోతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి ఆవిడ గారు ఎన్ని పూజలు ఎన్ని దేవుళ్ళకి మొక్కారో మీకన్నా ఎక్కువ నాకు తెలుసు, నేను చూశాను. అసలు నేను కూడా బావగారు గెలవాలని ఎంత ఇదిగా ఆ దేవుడికి మొక్కున్నానో మీకేం తెలుసు. అసలు ఉన్న మోడల్ హ్యాండ్ ఇచ్చింది, కానీ పల్లవి సమయానికి స్క్రీన్ మీదకి వచ్చి తను చేస్తానని ముందుకు వచ్చింది. మేము ఎంత సంతోషపడ్డాను తెలుసా ఆ మాటకి. అసలు పల్లవిని మేము చంపడానికి ఆస్తి తగాదాలు ఉన్నాయా, ఇంకేమన్నానా? మేము ఎందుకు చంపాలనుకుంటాము, మాకు ఏం అవసరం, ఇదంతా ఏం ఆలోచించరా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వైష్ణవి. అసలు పల్లవి పాము కాటికి బలైపోతుందేమో అని చెప్పి మేము ఎంత కంగారు పడ్డాం, ఎంత బాధపడ్డాము. మేము అసలు అదంతా చేసిన దానికి అంతా వృధానే కదా. మీరేదో నన్ను నెగిటివ్గా చూపించాలని ఇదంతా చేస్తున్నారు. అసలు మేమే చేసామని ఏంటి ప్రూఫ్? అసలు మీరు గెలవకూడదని చెప్పి ఉండేవాళ్ళు అక్కడ ఫంక్షన్ హాల్లో ఎవరూ లేరా? వాళ్ళు చేశారని అనుకోవచ్చు కదా, మేమే చేసాము అని చెప్పి ఏంటి, ఎందుకు ప్రతిసారి ఇలాగా? అసలు మాకు ఇంత అవమానం, అసలు మేము ఇంట్లో ఉండకూడదు, మేము ఉండడం మీకు ఇష్టం లేదు అని చెప్పి మీరు ఒక్క మాట చెప్పండి. అసలు మీరు చెప్పడం ఏంటి, మేమే ఉండం ఏంటి, మాకు ఈ టార్చర్, పద పద అని చెప్పి అక్షత వైష్ణవి వాళ్ళ రూమ్లోకి వెళ్తారనమాట బట్టలు సర్దుకోవడానికి. తర్వాత ఇక శ్రీనివాసరావు కూడా అంటారు, అయినా ఏంట్రా ముందు వెనకాల చూసుకోవాలి కదా అని చెప్పి అనగానే ఇక అదేంటి నాన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది కదా అని చెప్పి అనగానే ఇక కామాక్షి, అందులో ఏం కనిపిస్తుందిరా, వాడెవడో వచ్చి మాట్లాడాడు, ఆ మాత్రానికే వీళ్ళే ఆ పాములోని తీసుకొచ్చి కనిపించినట్టు కాదు కదా. పాపం మా చూడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళు చేసినట్టుగా ఇందులో పక్కా అయితే ప్రూఫ్గా లేదు కదా, ఆ మాత్రానికి ముందు వెనక చూసకుండా అలా నింద వేయడం కరెక్ట్ కాదు కదా గుండమ్మ అని చెప్పి కామాక్షి కూడా అంటుంది. వాళ్ళని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు పో అని చెప్పి కామాక్షి గుండమ్మకి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఒక ప్లేస్లో ఇక చరణ్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడికి స్కూటీ వేసుకొని వస్తుంది పల్లవి. ఏంటి అర్జెంటుగా కలవాలి మాట్లాడాలి అన్నావు ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతాడు. అప్పుడు పల్లవి చెప్తుంది, అదే మన రాము చనిపోయాడు కదా, ఆ విషయంలో అక్షతని అనుమానించాం కదా, అదే ఆ విషయమయ్యే అని చెప్పి అనగానే, అదే హోలీ రోజు ట్రై చేసావు కదా, కానీ నిజమేం బయటపడలేదు కదా, ఇంకా ఏం చేస్తావు అని చెప్పి చరణ్ అడుగుతాడు. హోలీ రోజు ట్రై చేసాం, కానీ కరెక్ట్గా వైష్ణవి గారు వచ్చి నీళ్ళు మొహాన్ని కొట్టకపోతే నిజం అంతా బయటపడిపోయేది. ఇక ఆ రోజు అలా ప్లాన్ ఫెయిల్ అయింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు ఫంక్షన్ హాల్లో ఫ్యాషన్ షో జరిగినప్పుడు నాకు పాము కాటు జరిగింది కదా, ఆ పాము కాటు కూడా మొత్తం అక్షత వైష్ణవులే కారణం. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అంతా మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, అందులో ఆ పాములతో మాట్లాడడం అక్షత వైష్ణవి మొత్తం అంతా రికార్డ్ అయింది, మేమంతా చూసాము, అంతా ప్లాన్ చేశారు అని చెప్పి అనగానే, వాళ్ళకేం అవసరం, అయినా ఎవడో వచ్చి అలా మాట్లాడితే వాళ్ళే చేశారని ఏంటి ప్రూఫ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి, సరే ఈ పాముల టాపిక్ పక్కన పెడదాము, వాళ్ళు కాదని అనుకుందాము, కానీ ఎలాగైనా సరే అక్షతతో రాము చావు నిజం బయట పెట్టాల్సిందే. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా ఏంటంటే అని చెప్పి ఐడియా చెప్తారనమాట పల్లవి. ఐడియా బాగానే ఉంది, కానీ దొరికిపోతే అనగానే దొరకకుండానే మనం కవర్ చేసుకుంటాం కదా మన గెటప్స్తోని, ప్లీజ్ రాము కోసం నా కోసం కాదు అని చెప్పి పల్లవి అడిగితే సరే అని చెప్పి ఇక చరణ్ ఊపుతాడు తల. ఆ తర్వాతే ఇక ఇద్దరు గెటప్స్ వేసుకుంటారనమాట, సోదమ్మ గెటప్స్. ఏంటి త్వరగా రా స్వామి, ఎందుకంతా సింగారించుకుంటావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది చరణ్తోని. అంబ పలుకు జగదంబ పలుకు అని చెప్పి ఇక ఆ డ్రమ్ని వాయిస్తూ ఉంటాడనమాట చరణ్. ఆ తర్వాత ఇక చరణ్ మళ్ళీ అంటాడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, అక్షత ఇందులో తన హ్యాండ్ ఉండదు అనగానే, ఉందో లేదో వెళ్ళితే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, నిజం బయటపడుతుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఆ తర్వాత సోది చెప్తాము అని చెప్పి ఇక బయట డోర్స్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటారనమాట. ఇటు పల్లవి అలాగే చరణ్ ఇక లోపలికి వస్తూ ఉంటే అక్కడే ఫోన్ మాట్లాడుతూ బయట ఉంటుందన్నమాట వైష్ణవి. ఏంటి లోపలికి వచ్చేస్తున్నారు, ఎవరిని అడుగు వస్తున్నారు అని చెప్పి అనగానే, సోది చెప్తామమ్మ, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, మాకు ఏ సోది అవసరం లేదు, పండి అని చెప్పి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు పక్క నుంచి చరణ్, వెళ్ళిపోమన్నారు కదా వెళ్ళిపోదామా అని చెప్పి పల్లవితో అంటూ ఉంటే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి. ఇక వైష్ణవి వెళ్లకుండా ఇక ఉండాలని చెప్పి పల్లవి ఇలా డైలాగ్ వేస్తుంది, అమ్మా మీరు ఉన్న కుటుంబంలోకి వచ్చారు, ఇక్కడ ఒక పాపని కన్నారు అని చెప్పి ఇంకేవో కొన్ని డైలాగ్స్ అలా చెప్తూ ఉంటే వెనక్కి తిరుగుతుందనమాట. నిజం వీళ్ళకి తెలుసేమో అన్నట్టుగా, ఏంటి ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు అని చెప్పి చరణ్ ఇక పల్లవిని అడుగుతూ ఉంటే, తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చానా, మా అమ్మ చెప్పిందిలే, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి పల్లవి చరణ్తో చెప్తూ ఉంటుంది. ఇక సోది చెప్పించుకుందాం అని చెప్పి వెనక్కి వస్తుందన్నమాట వైష్ణవి. ఇక ఇంతే అండ్ ఎపిసోడ్లో చూపించింది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.